మహాసేన రాజేష్ ఉదంతో ఒక పాఠం. ఎందుకంటే మనం విమర్శ చేయడంలో తప్పే లేదు, మన హక్కు, ఎవరినైనా విమర్శించవచ్చు. అయితే ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి, అవతల వాళ్ళ తప్పుని ఎత్తి చూపెట్టేటటువంటి విమర్శనాత్మక అంశం అవ్వాలి. దుర్భాషలు, దూషణలు, అలాగే దేవుళ్ళని అవమానించడం, అది ఏ మతంలోనే, యేసు ప్రభువునో అల్లానో లేకపోతే రామున్నో కృష్ణునో ఇట్లా ఏ దేవుణ్ణి అవమానించకూడదు. మత సంప్రదాయపరమైనటువంటి మత ఆచరణ విధానాల్ని తప్పుపట్టడం కూడా తప్పే. ఓన్లీ ఉన్మాదం లాంటి వాటిని తప్పుపట్టడంలో తప్పేం లేదు, మూఢనమ్మకాన్ని తప్పుపట్టడంలో తప్పేం లేదు. కానీ నేను నీ దేవుడి పట్ల నాకు నమ్మకం లేదంటే తప్పేం లేదు, నాస్తికుడిగా కూడా ఉండదు, చేతువాదిగా ఉండదు. కానీ దూషిస్తా, నాకు నీ దేవుడు నచ్చడు కాబట్టి దూషిస్తా అనేటువంటి ధోరణి తనని దెబ్బతీసింది. రెండవది